టీ20 వరల్డ్ కప్ టోర్నీ గెలిచిన తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు. జింబాబ్వే పసికున్నలతో సిరీస్ కావడంతో సీనియర్లందరికీ రెస్ట్ ఇచ్చి ఐపీఎల్ స్టార్లకు అవకాశం ఇచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. అయితే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో స్పిన్ బౌలర్లు అదరగొట్టడంతో 115 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో ఇండియాను 102 పరుగులకే కట్టడి చేసింది. దీంతో వరల్డ్ కప్ గెలిచామన్న సంతోషాన్ని వారం కాకముందే టీమిండియా యువ జట్టు జింబాబ్వేపై తొలి మ్యాచ్ లో ఓటమితో తీవ్ర నిరాశ గురి చేసింది. కేవలం 116 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక ఐపీఎల్ హిట్టర్లు చెతకలబడ్డారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. ఇక 24 గంటలు గడవక ముందే ఈ రోజు జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ రోజు మ్యాచ్ లోనైనా తిరిగి టీమిండియా పుంజుకొని తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆడిన తొలి మ్యాచ్ లోనే అభిషేక్ శర్మ డెకౌట్ తో పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్లో అసలు ఖాతా తెరవని టీమిండియా అభిషేక్ శర్మ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా తన ఇన్నింగ్స్ తన ఆరంభం ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ రోజు జరిగే రెండో టీ20 మ్యాచ్ లోనైనా తను గట్టి స్టార్ట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తొలి మ్యాచ్ జరిగిన హరారే గ్రౌండ్ లోనే ఈ రెండో మ్యాచ్ కూడా, అలాగే మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా ఇదే గ్రౌండ్ లో జరగనున్నాయి. అంటే బ్యాట్స్మెన్ల విజృంభణ కారణంగానే మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. అలాగే ఫినిషర్ రింకు సింగ్ డెకౌట్ తో తీవ్ర నిరాశ గురి చేశాడు. మొత్తానికి ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ నలుగురు ఈ రోజు జరిగే రెండో టీ20 మ్యాచ్ లోనైనా తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ, ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్ లకు అగ్ని పరీక్షే. ఎందుకంటే మూడో టీ20 మ్యాచ్ నుంచి సంజు శాంసన్, శివన్ దుబే అలాగే యశస్వి జైస్వాల్ అందుబాటులోకి రానున్నారు. అలాగే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఫాస్ట్ బౌలర్లు ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేయవలసి ఉంది. ఈ రోజు 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ గిల్ సేనకు అగ్ని పరీక్షే.